బలరాం, అమ్మతో చెప్పొద్దు సరేనా? నేను నీ కూడా వెన్నిస్తాను సరేనా? కృష్ణ, ఏం చేస్తున్నావు? ఆ పిల్లాడే వెన్నని దొంగలిచ్చి తింటున్నాడు. నేను తినలేదు, నీకు ఇవ్వడానికి ఆ పిల్ల దగ్గర నుంచి తీసుకున్నాను. కృష్ణ, నా బుజ్జి కన్నయ్య ఏం చేసినా తీయగానే ఉంటుంది. మన అమ్మ వెన్నని తయారు చేస్తున్నారు. ఈ సమయంలో వెన్నని దొంగలించి తినలేము. నేను తినగలను. ఎలా కృష్ణ? అటు చూడు. నంద మహారాజా, కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూడండి. వాడిని శిక్షించబోతున్నారా? కృష్ణుడు అందరినీ నవ్వించాడు కదా, మరి కృష్ణుడిని ఎందుకు శిక్షిస్తాను? మీ అబ్బాయిలిద్దరూ చాలా అందంగా ఉన్నారు నందమహారాజా. బలరాం కూడా బొద్దుగా ముద్దుగా అందంగా ఉన్నాడు కదా. నువ్వేం తప్పు చేసినా వాళ్ళ కోపమే రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ? చాలా చెయ్యాలి. ఏం చేస్తావు కృష్ణ? తప్పులు చెయ్యాలి. అవును, మనం దీనికన్నా ఇంకా పెద్ద తప్పు చేయాలి. నువ్వు నిజంగానే ధైర్యవంతుడివి. నువ్వు తెలివైన వాడివి. పద, ఈసారి పెద్ద తప్పు చేయాలి. అప్పుడే వాళ్ళు కోపగించుకుంటారు. అన్ని దూడలు కట్లు విప్పేద్దాం. అవన్నీ వెళ్ళి పాలు తాగుతాయి. అనుకున్నాను. నేను చెప్పానుగా కోప్పడతారని. ఏం చేశారు? దూడల్ని విప్పేశాం. మేమెలా పాలు పెతకాలి? మీరిద్దరూ ఇలా. పిల్లలు మరీ అల్లరివారైపోతున్నారు. యశోదా, ఒకసారి ఇలా రా. నందమహారాజా, ఒకసారి ఇలా రండి, వచ్చి చూడండి.
బృందావనంలో తెలివైన వాళ్ళు మేమే కదా. కిండర్ జాయ్ మీ